हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर तूच ईश्वर हे गजानन 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 हे गजानन। ఖతర్నాక్ దొంగలను అరెస్టు చేసిన నంద్యాల పోలీసులు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ బైరెడ్డి సబరి సడన్ ఎంట్రీ. నంద్యాలలో పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం. మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎనెండి ఫిరోజ్. మంత్రి ఎన్ఎండి ఫరూక్కు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. బాడీ బిల్డింగ్లో బంగారు పతకం సాధించిన నంద్యాల వాసి. సదన్ క్యాంప్ పెట్టుకున్నావా? పోయినావా? అన్ని తిరుక్కొని వస్తున్నాం ఈరోజు. చూపించినావా? 3 ఏళ్ళ నుండి అన్ని తిరిగి ఎక్కడ రారు. అది కాదమ్మా, ఇప్పుడు చూపించినావా? ఇప్పుడు వస్తున్నాను ఇంకా చూపిలే కదా. కర్నూలు ఎంత తిరుక్కొని వస్తున్నాం. తుక్కిలి మండలం నుంచి వచ్చాం మేడం. ఆత్మకూరు అంటే ఆత్మకూరు హాస్పిటల్కి వెళ్తే ఆయన వచ్చేసి కర్నూలుకి రాసి ఇచ్చారు అనమాట. కర్నూలు వెళ్ళండి మీరు అని చెప్పారు అనమాట. ఆ కర్నూలుకి వెళ్తే బాబు కర్నూలు కాదు నంద్యాలకు వెళ్ళాలని నంద్యాలకు లెటర్ కూడా వచ్చారు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. కర్నూలు నుంచి వచ్చాను మేడం. అన్ని తిరిగి తినేది తాగేది కూడా ఇస్తాను. అదే అనుకున్నా, నీ భాష నుంచి నాకు అర్థమైంది. ఆత్మకూరు అంటే కర్నూలు పోతున్నారు. కర్నూలు వాళ్ళు లేటర్ ఇచ్చారు నంద్యాలకి. నంద్యాల పోతే ఇదే ఎక్కడ బాబు వాళ్ళకి ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, మనం ఏమన్నా ఎంపీ ల్యాడ్స్ కింద ఏమన్నా ఇవ్వచ్చా, ఇచ్చి దీన్ని రెక్టిఫై చేయొచ్చా అనేది ఒక అందరితో మాట్లాడడం జరిగింది. అట్లాగే సదర్న్ క్యాంపులో కొంచెం క్యాన్సిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు, కానీ ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది ఈరోజు అడగడానికి వచ్చాను. అందులో భాగంగా ఒక మెషిన్ ఉన్నా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అని అంటున్నారు. అది ఇమ్మీడియట్గా ఇన్స్టలేషన్ చేయించి మేము ఇమ్మీడియట్గా ఈ సదర్న్ క్యాంప్ కరెక్ట్గా నడవాలి, సరైన వేలో నడవాలి అని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఒక డాక్టర్గా నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి నేను రెక్టిఫై చేస్తాను. ఈ హాస్పిటల్ కూడా ఒక మంచి దీనికి తీసుకెళ్తాను అని. మీరు సడన్గా వచ్చారు, ఎవరైనా కంప్లైంట్ చేస్తారా మేడం? సడన్ ఏం లేదు, మామూలుగానే ఒక డాక్టర్గా నా బాధ్యతగా నేను హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటాను.
అందులో భాగంగా ఇక్కడ వచ్చినప్పుడు సదర్న్ క్యాంప్కి అందరు వెనక్కి వెళ్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే అక్కడ ఏం ప్రాబ్లం అని రెక్టిఫై చేసుకోవడానికి. ఓకే, వికలాంగులకు ఇందాక ఇళ్ళతో పోటీ మోహన్ రాసిన పేర్లన్నీ చెప్తారా? రాసినవా? ఇది మళ్ళీ మాలో ఓవర్ తక్కువ ఇబ్బంది పడుతుంది, నేను పైసలు ఇస్తాను మళ్ళీ సార్ రాలేదా? సార్ అందరూ ఒక గ్యాంగ్కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ, డిపాయిటీ, రేప్ ఉండొచ్చు, అన్ని హీనియస్ క్రైమ్స్ చేస్తున్నాడు. 21లో మెడికొండూరులో వీళ్ళు సగం గ్యాంగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్లో ఉన్నాడు. అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నాడు. అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అర్ధసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్లో ఉన్నాడు. తర్వాత ఇడల్పాడు పల్నాడు జిల్లాలో హైవే డికాయిటీస్ 2 హైవే డికాయిటీస్లో అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాండ్యం సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ పాండ్యం, సిసిఎస్ పాండ్యం ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈరోజు మిగతా ఈ గ్యాంగ్కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈరోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్న, ఈ గ్యాంగ్ కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళే అంకన్న ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాండ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కద్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్పి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలై వెనక్కి ఉన్నాను. ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, వారు బుగ్గ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్ లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం
వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్లో వచ్చింది. సో ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్లో సిసిఎస్ టీం ఎస్ఐ పాణ్యం కొంత 40 to 50 మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్, కారం, కత్తి అన్నీ తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా అన్కన్నా గాడు మీద 34 కేసెస్ ఉన్నాయి. దాంట్లో 17లో మాత్రం అరెస్ట్ అయ్యాడు. మేజర్ కేసెస్లో కానీ ఎట్లా పాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లైఫ్ ఈ కేసెస్లో 7 years కన్విక్షన్ పడింది. 2 కేసెస్లో 7 years. తర్వాత హరిచంద్ర గారు ఉన్నాడు, 16 కేసెస్లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న హుస్సేని ఉన్నారు, 7 కేసెస్లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది. జమ్ములు ఉన్నారు. సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసుల్లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసుల్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి, అండ్ చాలా కేసులు ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి. వీళ్ళు చేస్తారు, బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు. సో మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది. వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్, పట్టుకోవడం కూడా కష్టం, రికవరీ చేయడం కూడా చాలా కష్టం. ఇది రికవరీ కూడా బాగానే చేశారు. వీళ్ళు ఏదో ఫారెస్ట్లో దాచుకోబెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు. తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వర్క్ మన డిఐజీ గారు సార్ చాలా గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాణ్యం టీంకి, సిసిఎస్ టీంకి, అంత స్టాఫ్కి. సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్కి, మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్కి చాలా వరకు మనం కంట్రోల్ చేసాము. చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు. అండ్ అంతే. ఇంకా మీ దగ్గర ఎన్ని క్వశ్చన్స్? మంత్రివర్యులకు, తర్వాత మన ఎమ్మెల్యేలకు, రాష్ట్ర స్థాయి చైర్మన్లకు, జిల్లా చైర్మన్లకు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు నంద్యాల పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన మందికి డబ్బులు వచ్చినాయి, ఒకరికి ఇద్దరికి వచ్చినాయి, ముగ్గురికి వచ్చినాయి, ఒకరికి వచ్చినాయి అని చెప్పుకునే అవకాశం పెంచారు. ఈరోజు ఇక్కడ గురించి, విధి విధానాల గురించి మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్న అందరికి వివరిస్తారు. తర్వాత వాళ్ళు చెప్పిన ప్రకారం మనము అర్జీలు ఇవ్వడం కానీ అవన్నీ వాళ్ళు చెప్పిన ప్రకారం. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ మంత్రివర్యులు, ఈరోజు జిల్లా కమిటీ నేనేమంటానంటే 1991లో కానీ మంచి మెజారిటీ ఆ రోజు నంద్యాల 27,500 ఓట్ల మెజారిటీ ఇచ్చినారు. నేను జిల్లా అధ్యక్షుడు నెల్లూరు దసరా వ్యతిరేక ఉద్యమం కార్యక్రమాలు వీటన్నింటినీ ఈ కార్యకర్తలో తీసుకుపోవడం ఏదన్నా ఉంటే మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాల.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితి సందర్భంగా స్థానిక సూరజ్ గ్రాండ్ హోటల్ దగ్గర నంద్యాల స్మార్ట్ సిటీ వారి ఆధ్వర్యంలో కిచెన్ గార్డెన్ హోటల్ నిర్వాహకులు గంగిశెట్టి దీపక్ కుమార్ సహకారంతో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ హాజరై ఉచిత మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ప్రజలందరికీ చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మట్టి వినాయకుని ప్రతిమల పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలందరూ చవితి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, ప్రతి కుటుంబానికి గణపతి దేవుడి ఆశీస్సులు ఉంటాయన్నారు. కుల మతాలకు అతీతంగా పండుగలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఏటా చవితి పండుగకు వినాయకుడి మట్టి ప్రతిమలను పంపిణీ చేయడం ఆనవాయితీగా నిర్వహించడం జరుగుతోందని గుర్తు చేశారు. అనంతరం నంద్యాల స్మార్ట్ సిటీ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల స్మార్ట్ సిటీ సభ్యులు షాహీన్, బంటి మరియు కౌన్సిలర్లు కండే శ్యామ్ సుందర్ లాల్, నాగార్జున, మాజీ కౌన్సిలర్లు కొండారెడ్డి, కృపాకర్, నంద్యాల టీడీపీ పట్టణ అధ్యక్షులు మునియార్ ఖలీల్, కామిని మల్లికార్జున, జోసఫ్, గాలి చంద్రశేఖర్, ఇసుక చాంద్, గుల్లి తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ క్యూ పట్టుకోవచ్చు. ఓకే ఓకే ఈరోజు మన గణేష్ విగ్రహం మన అంతా ఎవరంటే బీదోళ్ళకి ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఫ్రీగా ఇస్తున్నారు. అట్లానే ఇది ఫస్ట్ టైం కాదు, నేను ఎవ్రీ ఇయర్ పార్టిసిపేట్ అయినాను. స్మార్ట్ సిటీ నంద్యాల వాళ్ళు ఇదే కాదు దాదాపు ఇది 5th ఇయర్. వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే ఇదే కాదు, చాలా నంద్యాలలో చాలా ప్రోగ్రామ్స్ కూడా ముందుకు వస్తారు. అట్లానే ఈ ప్రోగ్రామ్ కి స్పాన్సర్ చేసిన మన గంగిశెట్టి మన దీపక్ కి ధన్యవాదాలు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా గంగిశెట్టి దీపక్ చేశారు. ఈరోజు నంద్యాల పట్టణంలో సోషల్ మీడియా ఛానల్ అయిన స్మార్ట్ సిటీ నంద్యాల టీం మట్టి వినాయకుల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. నిజంగా ఉడక ఈ యూత్ ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం ఉడక అందరూ అభినందనీయం. ఎందుకంటే ప్రకృతి పర్యావరణాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయ పౌరుని మీద ఉంది. అందులో భాగంగా ఈ పిల్లలు ఈరోజు మట్టి వినాయకుడిని మనం ఈరోజు ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తే పర్యావరణాన్ని మనం ఎప్పుడు కాపాడుతామో పర్యావరణం మనల్ని కాపాడుతుంది. ప్రకృతిని కాపాడినప్పుడే మనల్ని ప్రకృతి కాపాడుతుంది. అందులో భాగంగా ఈ మట్టి విగ్రహాలను మనం మన గౌరవనీయులు మంత్రివర్యులు గారి కుమారులు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ మట్టి విగ్రహాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది కూడా భవిష్యత్తులో కూడా ప్రతి సంవత్సరం ఇలాగే ఆ టీం ఇలాగే కొనసాగించాలని చెప్పి ఇంకా టౌన్ లో దాన్ని విస్తృతపరచాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ నంద్యాల స్మార్ట్ సిటీ వాళ్ళు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గంగిశెట్టి దీపక్ స్పాన్సర్ చేశాడు. నిజంగా ఈ అబ్బాయి యువకుడు ఇటువంటి వాటికి ముందుకు రావడం కూడా జనరల్ గా యువత ఏం చేస్తుంది, మామూలుగా సినిమాలు షికార్లు తిరుగుతున్నాయని ఈరోజు వినాయకుడి పండగ ప్రాశస్తాన్ని పబ్లిక్ తెలియజేయాలా, పర్యావరణాన్ని తెలియజేయాలని చెప్పి ఈ అబ్బాయి దాన్ని స్పాన్సర్ చేయడం కూడా నిజంగా కూడా అభినందనీయం. ఈ అబ్బాయి యువత కూడా ఆదర్శవంతంగా నిలిచినాడు. ఈ అబ్బాయి మరిన్ని సేవలు ముందు కూడా చేయాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తున్నాను. మంత్రి ఫరూకు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి నంద్యాల బుధవారం 27వ తేదీ గణేష్ విగ్రహ ప్రతిష్టకు మరియు 31 ఆదివారం సామూహిక విగ్రహ నిమజ్జనోత్సవము కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి సభ్యులు
ఈ సందర్భంగా గత సంవత్సరం నిర్వహించిన గణేష్ ఉత్సవ ఫోటోలను మంత్రి ఫరూక్ గారికి చూపించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ 27 నుంచి 31 వరకు జరుగు వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జాగ్రత్తగా జరుపుకోవాలని అన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. And the champion of this category, track number 094. Relax bodybuilders, show your back double biceps. Relax bodybuilders, show your back lat spread. Relax bodybuilders, show your any side triceps. Relax bodybuilders, show your abdomen and thighs muscle. Relax bodybuilders. Thank you. अभी हमारे वेलनेस जिम में हमारे वेलनेस जिम की तरफ से बेंगलुरु में कंपटीशन के लिए गए थे। इस पर 4 तारीख को हमारे हारिस जूनियर्स में गोल्ड मेडल और सीनियर्स में सेकंड सिल्वर मेडल मारे। अभी सिर्फ 1.5 महीने में ये तैयारी करें ना, जो तैयारी गोल्ड मारे 1.5 महीने में भी नेशनल खेलने वाले हैं। आप सब इंशाल्लाह पूरा सपोर्ट दो। హారిస్ ఈరోజు మన షేక్ మొహమ్మద్ హారిస్ మన బెంగళూరు పోయి ఫస్ట్ ఇంకా సెకండ్ ప్రైజ్ 2 అయినా గెలిచాడు. దానికి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన విల్నెస్ జిమ్ లో ట్రైనింగ్ ఇచ్చిన మన అబ్దుల్ గనీ గారికి వాళ్ళ బ్రదర్స్ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నంద్యాల నుంచి చాలా మంది వెళ్తున్నారు, చాలా మంది పార్టిసిపేట్ అవుతున్నారు, చాలా మంది గెలుస్తున్నారు, మెడల్స్ గెలుస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనర్ కి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ట్రైనింగ్ వల్లనే కదా చాలా మంది పార్టిసిపేట్ అయ్యి మన నంద్యాల ప్రాంతాల నుంచి వచ్చి మన నంద్యాల ప్రాంతాన్ని ఒక విజయం చూపిస్తున్నారు. దానికోసం వాళ్ళ ట్రైనర్ కి ధన్యవాదాలు తెలుసుకుంటూ, అట్లనే ఇంకా చాలా మంది నంద్యాల నుంచి పార్టిసిపేట్ ఉన్నారు. అందరికీ ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీ నుంచి అందరికీ మా వల్ల సపోర్ట్ ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. ఇంకా మీకు ముందుకు వెళ్ళాలంటే శాప్ చైర్మన్ గారితో అట్లానే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మనకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఖతర్నాక్ దొంగలను అరెస్టు చేసిన నంద్యాల పోలీసులు. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ బైరెడ్డి సబరి సడన్ ఎంట్రీ.
నంద్యాలలో పార్లమెంట్ స్థాయి విస్తృత స్థాయి సమావేశం. మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎనెండి ఫిరోజ్. మంత్రి ఎన్ఎండి ఫరూక్కు ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి. బాడీ బిల్డింగ్లో బంగారు పతకం సాధించిన నంద్యాల వాసి. गजानन हे गजानन हे गजानन हे गजानन हे गजानन तू आधीश्वर तू परमेश्वर